హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మన రెసిపీ మటన్ దమ్ బిర్యానీ. ఈ వీడియో చూసి మటన్ దమ్ బిర్యానీ ట్రై చేయండి. పర్ఫెక్ట్ బిర్యానీ తింటారు. ఇంకెందుకు లేటు, ట్రై చేసేయండి. మరి దీనికోసం నేను 1/2 kg మటన్ తీసుకున్నానండి. బిర్యానీ కట్. దీనిలో కొంచెం కొత్తిమీర, షాజీరా, మసాలా స్పైసెస్ ఏవి అంత వేసుకున్నాను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి. లవంగాలు, జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, నల్ల ఇలాచి, గ్రీన్ ఇలాచి, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, జాజికాయ ముక్క చిన్నది క్రష్ చేసి వేసుకోండి. జాజికాయ బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, నిమ్మకాయ జ్యూసు, ఆయిల్ వేసుకొని మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోండి. ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్తో పెరుగు వేసుకొని మిక్స్ చేసుకొని ఒకసారి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వీలు లేకపోతే ఒక 3 hours మ్యారినేట్ చేసుకోండి. ఒక 1 hour బిఫోరు 1/2 kg రైస్ని సోక్ చేసుకోండి. బిర్యానీ తపాలా తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత 3 ఉల్లిపాయలని ఇండ్లుగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్ ఇలా వేగిన తర్వాత కొంచెం తీసి పక్కన పెట్టుకొని మిగతా ఆనియన్లో ముందుగా మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ వేసుకోండి. మటన్ని హై ఫ్లేమ్లోనే ఒక 5 minutes అలా వేపుకోండి. ఒక 5 minutes తర్వాత ఒక 1/2 లీటర్ వేడి నీరు వేసుకోండి. వేడి నీళ్ళు వేసుకుంటే పీస్ చాలా మెత్తగా ఉడుకుతుంది బాగా, లేదు అంటే సాగుతుందని గుర్తుపెట్టుకోండి. 90% ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మటన్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ని ఉడికించుకుందాం. రైస్ బాయిల్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఒక తపాల్లో వాటర్ తీసుకొని మసాలా దినుసులన్నీ వేసుకోండి. షాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మరాఠీ ముక్క, యాలకులు, అనాస పువ్వు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్, సాల్ట్ ఎప్పుడైనా మనం టేస్ట్ చూస్తే ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే రైస్కి బాగా పడుతుంది. అన్నీ ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ బాగా మరిగితేనే మసాలాలన్నీ వాటర్లో బాగా పడతాయి. ఇలా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకోండి. రైస్ని హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకొని బాయిల్ చేస్తే రైస్ సాఫ్ట్ అయిపోతుంది. ఇలా రైస్ 80% ఉడికిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మటన్లో లేయర్స్లా వేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత నేను కొంచెం కుంకుమ పువ్వు పాలలో పెట్టుకున్నానండి. అది వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, నెయ్యి ఒక స్పూన్ వేసుకోండి. నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకోలేదు. లాస్ట్లో కొంచెం గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ వేసుకొని మూత పెట్టుకొని దమ్ పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో 10 minutes, లో ఫ్లేమ్లో 10 minutes పెట్టుకొని దమ్ పెట్టుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 30 minutes అలా వదిలేయండి. ఇప్పుడు మన వేడివేడి మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.